మాజీ మంత్రి బాలినేని నేడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు. అయితే తొలుత బల ప్రదర్శన చేసి అనుచర గణంతో ఘనంగా పార్టీలో చేరాలని బాలినేని భావించినా అందుకు జనసేన అధిష్టానం నిరాకరించింది. ర్యాలీకి అనుమతి కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి మార్పు లేకపోవడంతో బాలినేని మెట్టు దిగక తప్పలేదు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. మొదట జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఒంగోలుకు రప్పించి బల ప్రదర్శన నిర్వహించి అనుచర గణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు. అయితే బాలినేని చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరని బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. దీంతో బాలినేని సైలెంట్ గా పార్టీలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఒంగోలులో సభ అవసరం లేదని ఒక్కరే మంగళగిరి వచ్చి చేరాలని బాలినేనికి జనసేన అధిష్టానం కబురు పంపింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా పార్టీలో చేరుతారని ప్రకటించింది. దీంతో మాజీ మంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదనేదే స్పష్టమైంది. దీనికి అనుగుణంగానే ఆయన ఒక్కరినే పార్టీలో రావాలని కోరడమూ జరిగింది. ఊహించని పరిణామంతో మాజీ మంత్రి శిబిరం ఢీలా పడింది. ఒకానొక దశలో చేరిక వాయిదా పడిందన్న ప్రచారమూ సాగింది. కినుక వహించిన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బాలినేని మెట్టు దిగిరాక తప్పలేదు. తాను చేరాక మిగతా వారిని పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరుస్తానని క్యాడర్తో ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలినేనితో పాటు ఈ రోజు వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరనున్నారు. సామినేని ఉదయ్ భాను, కిలారు రోసయ్య ఇవాళ జనసేనలో చేరుతున్నారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీళ్లందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పనున్నారు.